హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదొక వ్లాగ్ అండి. మా యోచన అక్షరాభ్యాసం అనమాట. బయట వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసే స్టేజ్కి అయితే వచ్చేసాడు. సో మనం అయితే అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాం. అక్షరాభ్యాసానికి బాసర వరకు వెళ్ళాలంటే ఇంకా ఫ్యామిలీ అందరు రావడం కష్టం అని చెప్పి ఇక నూజివీడులో ఆంధ్ర బాసర అని చెప్పి ఒక సరస్వతి దేవి టెంపుల్ని పిలుస్తారంటండి. సో మేము ఆంధ్ర బాసరకు అయితే వెళ్తున్నాము అక్షరాభ్యాసం చేయించడానికి. రేపు ఎర్లీ మార్నింగ్ అదే 10 కల్లా అక్షరాభ్యాసం అయిపోవాలండి. అంటే మేము ఇక్కడ 6 కల్లా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నేను అప్పటికప్పుడు శారీ కట్టుకోవాలంటే చాలా కష్టం కదా నాకు కూడా. సో అందుకే శారీ ముందుగానే ప్రీప్లీట్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే నేను శారీ ఎలా ప్రీప్లీట్ చేసుకుంటున్నాను జస్ట్ బేసిక్స్ చూపిస్తానండి. మీకు డీటెయిల్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ హవే ప్రీప్లీట్ మై శారీ ఇన్ జస్ట్ 10 minutes అని ఒక వీడియో ఒకటి చేశాను. అది కంపల్సరీగా చూడండి. మీకు అప్పుడు బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది ఎలా ముందుగానే ప్రిప్లీట్ చేసుకోవాలా అని. నేనైతే యోచన అక్షరాభ్యాసం కోసం ఈ శారీ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫస్ట్ టైం చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది అనమాట. యోచన అక్షరాభ్యాసానికి అయితే పర్ఫెక్ట్ అని చెప్పి అనిపించింది నాకు. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ ఆర్కే కలెక్షన్స్ అనే పేజ్లో అయితే తీసుకున్నాను. నాకు వచ్చేసి 1000 రూపీస్ అయితే పడిందండి ఈ శారీ అంతా కూడా. దీనికైతే ఈ బ్లౌజ్ వచ్చింది. ఇదైతే మా టైలర్ దగ్గర అయితే స్టిచ్ చేయించుకున్నాను. సేమ్ మోడల్ బ్లౌజ్ అయితే ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయించాను అనమాట. టోటల్గా ఇలా అయితే పెట్టారు. శారీ అయితే మనం రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే మనం ప్రీప్లీట్ చేసుకొని పెట్టేసుకుందాము. అప్పుడు ఇంకా హడావిడి లేకుండా ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి నేను జ్యువెలరీ కూడా తీసుకున్నానండి. ఓన్లీ ఈ శారీ కోసమే సపరేట్గా జ్యువెలరీ అనేది అయితే పర్చేస్ చేశాను నేను. కలర్స్ ఈ శారీ మీదకి ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి నాకు అనిపించింది. సో ఈ నెక్ పీస్ సెట్ అయితే తీసుకున్నా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఈ నెక్ పీస్ సెట్ అంతా నాకు 2000 రూపీస్కి అయితే వచ్చింది. ఇది సాయి శ్రీజ కలెక్షన్స్ అనే పేజ్లో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. నేను గెట్ రెడీ విత్ మై వీడియో షార్ట్ వీడియో ఎలాగో చేస్తాను. ఎలా రెడీ అయ్యానో షార్ట్ వీడియోలో అయితే చూడండి. ఇప్పుడైతే మనం శారీని ప్రీప్లీట్ అయితే చేసేసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ప్రీవియస్ కలెక్షన్ వీడియోస్ ఇంకా నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి, వాచ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ ప్లేట్స్ అన్నీ పెట్టేసుకొని అక్కడ పిన్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత సెంటర్ ప్లేట్స్ కూడా చూసుకుంటున్నాను. ఎన్ని ప్లేట్స్ కావాలో నాకు అని చెప్పి చూసుకొని అన్ని ప్లేట్స్ పెట్టేసుకొని అక్కడ పిన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రంట్ అండ్ సెంటర్ ప్లేట్స్ అయిపోయాక బెడ్ సపోర్ట్ తీసుకొని ఐరన్ చేయాలన్నమాట. నేను తీసుకుంది లైట్ వెయిట్ శారీ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఐరన్ అయిపోయింది. తర్వాత ఐరన్ అయిపోయాక కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్కి పెట్టేసుకుంటే అసలు కుర్చీలు అనేవి అసలు డిస్టర్బ్ అవ్వవు. చాలా బాగుంది. సో ఇలా నేను శారీ ప్రీప్లీట్ చేసుకొని ఇలా సెట్ చేసుకొని పెట్టేసుకున్నానండి హ్యాంగర్కి. కుర్చీలు కూడా అసలు డిస్టర్బ్ అవ్వవు, చాలా బాగుంటాయి. రేపు ఎర్లీ మార్నింగ్ నేను ఒక 1 minute అయితే నా శారీ అయితే డ్రైప్ చేసుకోగలను. డీటెయిల్గా కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు శారీ ఎలా ప్రీప్లీట్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. మీకు కంపల్సరీ హెల్ప్ అవుద్ది. ఇంకా మనం యోచన అక్షరాభ్యాసం ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూసేద్దాం. వచ్చేయండి. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ 7 o'clock అయిపోయిందనమాట. సో ఇంకా మధ్యలో ఆగి టిఫిన్స్ చేస్తే లేట్ అయిపోద్దని చెప్పి టిఫిన్స్ అనేవి ప్యాక్ చేపించేసుకొని కార్లోనే తినేసాము. ఇక్కడ మేము ఏలూరు హైవే అయితే ఎక్కేసామన్నమాట. మనం ఇప్పుడు నూజివీడు దగ్గర తుక్కులూరు అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడే మన సరస్వతి దేవి టెంపుల్ ఉంది. ఇది యోచన అక్షరాభ్యాసం అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఇది షాపర్ స్టాప్ యాప్లో చాలా డేస్ ముందు తీసుకున్నానండి. అయితే ఇప్పటికీ యూజ్ అయ్యిందనమాట. 550 రూపీస్కి చాలా రీజనబుల్గా వచ్చింది అప్పుడు నాకు. తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. సరస్వతి దేవి టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ 2 temples. తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్ నుంచి డైరెక్ట్ వచ్చేసారనమాట. మేము 1/2 hour ముందే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ సరస్వతి దేవి టెంపుల్ ఒక ప్రైవేట్ టెంపుల్ అండి. ఇక్కడ ఒక ఆయన డెవలప్ చేశారంటే ఈ టెంపుల్ని. ఆయన స్టాట్యూ అయితే పెట్టారు అక్కడ. టెంపుల్ అయితే బాగానే ఉందండి, అక్షరాభ్యాసానికి బాగానే ఉంది. మంచి సరస్వతి దేవి టెంపుల్, మంచి ప్లేస్ అనమాట. మొత్తం ఫస్ట్ అయితే సరస్వతి దేవికి పూజ అయితే చేపించేసి నెక్స్ట్ యోచనకి అక్షరాభ్యాసం చేయించడానికైతే కూర్చున్నాము. చాలామంది వచ్చారండి పిల్లలు.
చాలామంది వచ్చారు. యోచన లాంటి పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. ఫస్ట్ అందరూ కొంచెం సేపు బాగానే ఉన్నారు. తర్వాత అసలు పిల్లలు అంటే ఒక ప్లేస్లో కూర్చోవడానికి పెద్దగా ఇష్టపడరు కదా, ఇంకా అందరూ కూడా క్రాంకీగా బిహేవ్ చేశారండి చాలా వరకు. కొంతమంది పిల్లలు అయితే బాగానే ఉన్నారు, బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది యోచన లాంటి పిల్లలు అయితే కొంచెం సేపు బాగానే ఉన్నారు, తర్వాత చాలా క్రాంకీ అయిపోయారనమాట. తర్వాత మా పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ అంతా ఒక 1 అవర్ పూజ అయితే పట్టిందండి, ఒక 1 అవర్ కరెక్ట్గా. మేము ఇంకా యోచనతో అట్లా మేనేజ్ చేసేసాము ఏదోలా. ఇక్కడైతే ఫస్ట్ మనం స్లేట్ కన్నా ముందు బియ్యం మీద స్లేట్ పెన్సిల్తో రాపించాలండి ఓం నమ శివాయ అని. అస్సలు రాయనన్నాడు యోచనతో, ఓం తప్ప మేము ఏం రాయించలేకపోయామన్నమాట. చాలా కష్టం అండి పిల్లలతో. అసలు ఒక పక్కన కూర్చోబెట్టడమే వాళ్ళతో కష్టము. ఇంకా అసలు చూడండి అంత క్రాంకీగా బిహేవ్ చేస్తున్నాడంటే. ఆ పక్కన పిల్లలు కూడా అంతే, అందరూ సేమ్ ఉన్నారనమాట. బియ్యం మీద అయినా కనీసం ఓం అని రాసాడు వాడు, అసలు స్లేట్ మీద అయితే అస్సలు రాయలేదు. ఫైనల్గా అయితే లాస్ట్ ఫేజ్కి అయితే వచ్చేసామండి. ఇంకా అక్షరాభ్యాసం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ టెంపుల్కి ఓన్లీ అక్షరాభ్యాసానికే కాదండి, వేరే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎగ్జామ్స్ టైంలో అందరూ హాల్ టికెట్స్తో వచ్చారనమాట. మేమున్నప్పుడే ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ టైం కదా, సో అందరూ హాల్ టికెట్కి పూజ అయితే చేపించేసుకుంటున్నారు. మా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. మా తర్వాత ఇంకో బ్యాచ్ రెడీగా ఉందన్నమాట. వీళ్ళు బ్యాచెస్ వైజ్గా అయితే అక్షరాభ్యాసం చేస్తున్నారు. తర్వాత ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ యోచన ఇంకా డ్రెస్ మార్చేసుకున్నాక కొంచెం కూల్ అయిపోయాడు. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ మూడ్లో ఉన్నాడనమాట. తర్వాత ఇంకా భీమడోల్ దగ్గర గ్రాబ్ ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాము ఏదైనా తిందామని చెప్పి. అక్కడ ఫోటో సెక్షన్కి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. ఒక ఫోటోషూట్ కూడా అయితే పెట్టేసుకున్నాం మేము. తర్వాత ఇంకా మేము బ్యాక్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయిపోయిందనమాట. ఇంతే అండి ఈ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే, మీకు వ్లాగ్స్ కనుక నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, కంపల్సరీగా మోర్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. మీ అందరికీ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్టింగ్ మీ.